మీ రివ్యూ గురు ఛానల్‌కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం పార్ట్ టైమర్ సీజన్ 1 2026లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. వెబ్ సిరీస్ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక పార్ట్ టైమర్ సీజన్ 1 2026లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ రివ్యూ విషయంలోకెళ్తే ఈ వెబ్ సిరీస్ కి డైరెక్టర్ వచ్చేసి సంపత్ కుమార్ తోట. సో టోటల్ 4 ఎపిసోడ్స్ అయితే జియో హాట్‌స్టార్ లో అయితే రిలీజ్ అయింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చిన్న పిల్లలతో కాకుండా 16+ ఏజ్ ఉన్న ఆడియన్స్ అయితే చూస్తే మాత్రం బెటర్ గైస్. నా ఒపీనియన్ లో పార్ట్ టైమర్స్ ఒక డీసెంట్ టైం పాస్ వెబ్ సిరీస్. నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ వెబ్ సిరీస్ అనిపించింది గైస్. కాన్సెప్ట్ చాలా ఫ్రెష్ అని చెప్పలేం, కానీ యంగ్స్టర్స్ కి రిలేట్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ జాబ్స్, మనీ ప్రాబ్లమ్స్, రూమ్మేట్స్ తో డిఫరెన్సెస్, కెరీర్ గురించి కన్ఫ్యూజన్, ఇవన్నీ నేచురల్ గా అనిపిస్తాయి. కానీ మీరు థ్రిల్లర్ లాగా ట్విస్ట్, సస్పెన్స్, గ్రిప్పింగ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో స్టోరీ లైన్ ఏంటంటే పార్ట్ టైమర్ స్టోరీ మెయిన్లీ సింధు అండ్ తేజు అనే ఇద్దరు యంగ్ అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు రూమ్మేట్స్, వాళ్ళకి పర్సనాలిటీస్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటాయి, కానీ ఇద్దరికి ఒక కామన్ డ్రీమ్ ఉంటుంది, ఓన్ బిజినెస్ స్టార్ట్అప్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి. ఆ డ్రీమ్ కోసం మనీ ప్రాబ్లమ్స్, పార్ట్ టైం జాబ్స్, కెరీర్ స్ట్రగుల్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో ఫ్రెండ్షిప్, ఆర్గ్యుమెంట్స్, కామెడీ అండ్ కొన్ని రిలేటబుల్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే లైఫ్ లో సెటిల్ అవ్వాలని ట్రై చేస్తున్న యంగ్ పీపుల్ కి వచ్చే స్ట్రగుల్స్ ని కామెడీ టచ్ తో చూపించే సిరీస్ ఇది. తనుజ పుట్టస్వామికి ఇది ఓటీటీలో లీడ్ గా ఇంపార్టెంట్ డెబ్యూట్. ఆమె బిగ్ బాస్ తెలుగు 9 ద్వారా ఆడియన్స్ కి ఫెమిలియర్ అయ్యారు. అలాగే ఫస్ట్ వీక్ లో మల్టిపుల్ ఎపిసోడ్స్ రిలీజ్ చేయడం వల్ల ఆడియన్స్ కి స్టోరీని కంటిన్యూస్ గా చూసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సిరీస్ కి ప్లస్ పాయింట్స్ ఏంటంటే రిలేటబుల్ యంగ్స్టర్ థీమ్. సో ఫీమేల్ లీడ్ స్టోరీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సో రూమ్మేట్ కెమిస్ట్రీ కూడా బాగుంది. సో స్టార్ట్అప్ డ్రీమ్ కాన్సెప్ట్ కూడా వర్కౌట్ అయింది. లైట్ కామెడీ, కెరియర్ అండ్ మనీ స్ట్రగుల్స్ బాగా చూపించారు. సో నెరేషన్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. సో తనుజ అండ్ జ్ఞానేశ్వరి పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ కంప్లీట్లీ న్యూగా అనిపించదు, కొన్ని సిచ్యువేషన్స్ ప్రెడిక్టబుల్ గా ఉంటాయి, కామెడీ అందరికి సేమ్ లెవెల్లో వర్కౌట్ అవ్వకపోవచ్చు, స్ట్రాంగ్ ట్విస్ట్ ఆర్ సస్పెన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు, కొన్ని ప్లేసెస్ లో పేసింగ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. మీరు లైట్ హార్టెడ్ తెలుగు కామెడీ డ్రామా సిరీస్ ఇష్టపడితే డెఫినెట్లీ ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ రూమ్మేట్స్, ఫ్రెండ్షిప్, జాబ్స్, మనీ అండ్ కెరియర్ స్ట్రగుల్స్ తో రిలేట్ అయ్యే వాళ్ళకి సిరీస్ కొంచెం ఎక్కువ కనెక్ట్ అవ్వచ్చు. కానీ థ్రిల్లర్, సస్పెన్స్, హెవీ ఎమోషనల్ డ్రామా కోసం చూస్తే ఇవి మాత్రం మీకు టైప్ కాకపోవచ్చు. సో ఈ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. పార్ట్ టైమర్స్ ఒక సింపుల్ అండ్ రిలేటబుల్ యూత్ కామెడీ డ్రామా. స్టోరీలో కొత్తదనం చాలా ఎక్కువ లేకపోయినా క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ, రూమ్మేట్ సిచ్యువేషన్స్ అండ్ యంగ్స్టర్స్ ఫేస్ చేసే కెరియర్ స్ట్రగుల్స్ ని వాచబుల్ గా చేస్తాయి. బిగ్ ట్విస్ట్ కోసం కాకుండా లైట్ హార్టెడ్ గా టైం పాస్ కోసం చూడాలనుకుంటే పార్ట్ టైం కి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.